విమానంలో ప్రయాణం చేస్తే చేరుకోవాల్సిన కాడికి తొందరగానే చేరుకుంటారు కావచ్చు. విమానంలో సౌకర్యాలు మంచిగానే ఉంటాయి కావచ్చు. ఎత్తేసుడు, స్టేషన్ల లాగుడు, క్రాసింగ్లు వెట్టుడు ఉండకపోవచ్చు. కానీ విమానం ప్రయాణం ఎంత మంచిగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలి ఎంత ఘోరం జరిగిందో చూడు. అబ్బబ్బబ్బబ్బా! ఆకాశాన్ని మూసేసినట్టు పొగ ఎట్లా దట్టంగా ఎగజిమ్ముతున్నదో చూడుండ్రి. ఎయిర్ ఇండియా విమానంలో ఏం ఇబ్బంది కలిగిందో ఏం పాడో గానీ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ పోవాల్సిన విమానము కొంత ఎత్తుకు ఎగిరి ఇగో గిట్ల కూలింది. గాశారం పాడుగాను కూలిన విమానం జనం లేని కాడ కాకుండా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద పడ్డదట. అంటే విమానంలో ఉన్నోళ్ళే కాదు, కాలేజీలో చదివేటోళ్ళు కూడా ఆగమైనరట. ఇప్పటి వరకు 100 మందికి మీదనే ఎక్కువ ప్రాణాలు గాల్లో కలిసినాయి. అంటే చూడుండ్రి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో. ఈ విమానం కూలిన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నాడట. పాపం ఆ సార్ కూడా జీవిడిచిండంటే కడుమోళ్ళ పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకుండ్రి. బస్సు కారు యాక్సిడెంట్లే భయం కలిగేటట్టుంటే విమాన ప్రమాదాలు ఒళ్ళు గగ్గులు ఒడుస్తుంది. 242 మంది ప్రయాణించే విమానం కూలుడంటే ఒక్కరు కూడా ప్రాణాల మీద ఆశ పెట్టుకొని ముచ్చట అన్నట్టు. అంత ఎత్తు నుంచి పడితే ఎవరికన్నా నష్టం తక్కువనే ఉండొచ్చు కానీ కాలేజీ బిల్డింగ్ కు గుద్దుకొని పెద్ద బాంబు వేలినట్టు మాటలు వచ్చినాయి. డాక్టర్లు, ఫైర్ ఇంజన్ వాళ్ళు, ఎమర్జెన్సీలు, అంబులెన్స్లు ఎంబటే చేరుకున్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమానం గుద్దినందుకు మెడికల్ కాలేజీలో చదువుతున్న పిల్లలకు 20 మందికి ఎక్కువనే ప్రాణాలు ఇచ్చిండ్రని అంటుర్రు. ముందు ముందు ఇంకెంతమంది ఆగమవుతారో ఏం పాడో. ఈ విమానంలో 169 మంది మన దేశపోలు, 53 మంది ఇంగ్లీష్ వాళ్ళు, 12 మంది విమానంలో పనిచేసేటోళ్ళు ఉన్నారట. ఇంతమందిలో ఎవ్వరికి ఎట్లున్నదో, ఎంతమందికి దెబ్బలు తాకినాయో, ఎంతమంది కోలుకుంటారో ఏమో గానీ ఏడ చూసినా ఏడుపులే వినిపిస్తున్నాయట అహ్మదాబాద్లో. విమానాల మంత్రి కె రామ్మోహన్ నాయుడు, హోం మంత్రి అమిత్ షాలు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తోని ఫోన్లో మాట్లాడి పరిస్థితి ఎట్లున్నదని తెలుసుకున్నారట. కాలం గడిచే కొద్దీ ఈ ఘోరం వల్ల ఎంతమందికి ఏం జరిగింది, ఎంతమంది బతికి బయటపడ్డారనేది తెలుస్తుంది. ఆ దేవుని దయతోని చాలా మందికి ఏం కావద్దనే కోరుకుందాం. ఏమంటారు?